హలో ఎవ్రీవన్, నా పేరు వందన. నేను 10th క్లాస్ పద్బంద్ అని వీడియో పెడతాం అనుకున్నాను. కానీ నా డౌట్ ఏంటి వచ్చిందంటే, చాలామందికి ఇంకా హిందీలో క్లారిటీ ఉండదు గ్రామర్కి. సో నేను బేసిక్ గ్రామర్ చిన్న వీడియోస్ పెడుతున్నాను. మీకు ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంటే క్లారిఫై చేసుకోండి. దాని తర్వాత పద్బంద్ అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది అర్థం అవ్వడానికి. 10th క్లాస్కి వచ్చారు కాబట్టి డెఫినెట్గా 9th 10th వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఎనీహో ఎవరికైనా డౌట్ ఉంటే వాళ్ళు ఇది రీక్యాప్ చేసుకోవచ్చు. సో లెట్స్ స్టార్ట్ ఫర్ సంజ్ఞ. మీకు ఇంకోటి చెప్తాను. యాక్చువల్లీ ఏంటంటే మనకి టేబుల్స్ ఎలా ఉంటాయో 2 1 2 2 2 4 అలా ఉంటాయి కదా. సేమ్ హిందీలో కూడా ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. అది మీరు రాసుకున్నారనుకోండి, మీ హిందీ డ్యామ్ షూర్ ఈజీ అయిపోతుంది. బికాస్ మీకు ఐడెంటిఫికేషన్ తెలిసిపోతుంది, ఏది అనేసి, ఏది నౌన్, ఏది ప్రొనౌన్, ఏది అడ్వర్బ్, అలా మీకు ఈజీగా తెలిసిపోతుంది. వర్బ్ ఏంటి, అడ్వర్బ్ ఏంటి అని మీకు తేడా తెలుస్తుంది. అండ్ సో అది నేను పెడతాను. సో లెట్స్ స్టార్ట్ ఫర్ సంజ్ఞ. संज्ञा అంటే ఏంటి? నౌన్. నౌన్ అంటే ఏంటి? किसी प्राणी वस्तु स्थान तथा भाव के नाम को संज्ञा कहते हैं. ఏ మనిషి గురించైనా, ఏ వస్తువు గురించైనా, ఏ ప్లేస్ గురించైనా, ఏ ఫీలింగ్ గురించైనా మనం చెప్తే అది సంజ్ఞ అంటాం. ఓకే. కానీ సంజ్ఞలో 5 టైప్స్ ఉంటాయి. బేసిక్లీ 3 టైప్సే మనం స్టడీస్లో, ఎడ్యుకేషన్లో వాడతాము. సో ఈ బేసిక్ ఏంటంటే, ఫస్ట్ వ్యక్తివాచక్. किसी विशेष व्यक्ति, स्थान, वस्तु का नाम, जैसे विराट कोहली, दिल्ली, भारत, సో को వ్యక్తివాచక సంజ్ఞ कहते हैं. వెన్ వీ ఆర్ స్పెసిఫై చేస్తాం అనుకోండి, ఒక వర్డ్ అయినా, ఒక మనిషి పేరైనా, ఒక మాన్యుమెంట్ పేరైనా, ఒక ప్లేస్ పేరైనా, దానికి వ్యక్తివాచక అంటారు. సింపుల్గా చెప్తుంది, అలాంటి మనిషి ఇంకోటి ఉండడు, అలాంటి వస్తువు ఇంకోటి ఉండదు, అలాంటి ప్లేస్ ఇంకోటి ఉండదు డెఫినెట్గా కదా. 2 ఢిల్లీలు ఉండవు కదా, 2 భారత్ ఉండదు కదా, 2 విరాట్ కోహ్లీలు ఉండరు కదా. సో దే ఆర్ సింగిల్ పీస్ అంటాం కదా, అలాంటి దాన్ని వ్యక్తివాచక అంటారు. ఓకే. నౌ జాతివాచక సంజ్ఞ. వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ హోల్ గ్రూప్, మన అంత గ్రూప్ గురించి మాట్లాడతాం, దానికి జాతివాచక సంజ్ఞ అంటాం. సంపూర్ణ జాతి का बोध करने वाला शब्द, जैसे दादा दादी, जानवर, देश, ఇలాగా. సో దాదా దాది అంటే మామగారు, తాతగారు, అంటే నాన్నమ్మ గారు, తాతగారు. ప్రతి ఇంట్లో నాన్నమ్మ గారు, తాతగారు ఉంటారు కదా. మనం స్పెసిఫై చేయట్లేదు ఇక్కడికి పర్టికులర్ వీలు వాళ్ళు అనేసి, హోల్ గ్రూప్కి మనం చెప్తున్నాం. జాన్వర్ అంటే యానిమల్, ఏ యానిమల్ అయినా పర్వాలేదు కదా. అదే మనం కుత్త, బిల్లి, షేర్ ఏదైనా వర్డ్స్ వాడామనుకో, అది ఎప్పుడు వ్యక్తివాచక సంజ్ఞ అయిపోతుంది. కానీ మనం ఇటు గ్రూప్కి పేరు పెట్టాం కాబట్టి జాతివాచక సంజ్ఞ అంటాం. దేశ్ అయినా, కంట్రీ, ఏ కంట్రీ అయినా అది ఇంక్లూడెడ్ అది కదా, స్పెసిఫై చేయలేదు కాబట్టి జాతివాచक. भाववाचक संज्ञा అంటే किसी व्यक्ति, स्थान, वस्तु आदि के गुण, दोष, भाव, अवस्था का बोध करने वाले शब्द को भाववाचक संज्ञा कहते हैं. సో ఇప్పుడు వ్యక్తివాచకులు మనం ఏం చెప్పాము, వ్యక్తి గురించి అయినా, స్థానం గురించి అయినా, వస్తువు గురించి అయినా స్పెసిఫై చేస్తే అది వ్యక్తివాచక. ఈ స్పెసిఫై చేసిన వర్డ్స్ గురించి మనం చెప్తే అది భావవాచక అవుతుంది. సపోజ్ ఫస్ట్ మనం విరాట్ కోహ్లీ చెప్పాము. విరాట్ కోహ్లీ बहुत ही उनता ప్లేయర్ హే అని అనుకోవచ్చు. అలా అన్నాం అంటే ఇక్కడ మనం అతని గురించి మంచి చెప్తున్నాం है. दिल्ली हमारा राजधानी है, भारत की राजधानी है. సో ఢిల్లీ ఏంటి? రాజధాని, భారత్కి క్యాపిటల్. ఓకే. సో ఇక్కడ మీకు క్యాపిటల్ స్పెసిఫై చేస్తున్నాం ఇక్కడ భావవాచక సంజ్ఞలో. సపోజ్ బుడాపా, బచ్పన్, హరియాలి అన్నాం. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. బుడాపా అంటే ఏంటి? ముసలితనం. రామ్ బుడ్డా హో గయా హే. సో రామ్ ఈజ్ వ్యక్తివాచक, కానీ బుడ్డా హో గయా ఈజ్ భావవాచक. మేరా బచ్పన్ బహుత్ హసీ ఖేల్ మే నికలా అంటే నా చిన్నప్పుడు, బచ్పన్ అంటే చిన్నప్పుడు, నేను చిన్నప్పుడు చాలా హ్యాపీ లివింగ్ లైఫ్ నాది అని. హరియాలి, హర్యానా మే హరియాలి బహుత్ హై. హర్యానా అని వర్డ్ వాడితే అది వ్యక్తివాచక, హరియాలి వాడాము కాబట్టి అది భావవాచక. దాని మంచిది ఏదో చెప్తున్నాం. తాజ్మహల్ బహుత్ హీ సుందర్ హై और बहुत अद्भुत है అంటే ఇక సుందర్, అద్భుత ఇవన్నీ భావవాచక. ఓకే. సో ఇది సంజ్ఞ. అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కూడా పెడతాను. ఓకే. థ్యాంక్ యూ.